డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మనం చూస్తూ ఉంటాం చాలా వరకు ఎక్కువగా ఎవరైనా కూడా ఒక బైక్ కొనాలి అన్నా, కార్ కొనాలి అన్నా, లేదంటే ఇల్లు తీసుకోవాలి అన్నా, లేదంటే పర్సనల్ పరంగా కూడా రకరకాలుగా లోన్స్ అయితే తీసుకుంటూ ఉంటారు. ఇంకొందరు అప్పు చేయడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఇలా ఇన్ని రకాలుగా అప్పు చేసిన పర్సన్ టెన్షన్ తోటి, ఆ స్ట్రెస్ తోటి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మంత్ వచ్చింది అంటే చాలు ఈఎంఐ స్టార్ట్ అయిపోతుంది, నేను కట్టాలి, నా శాలరీ వచ్చింది ఇంత, ఓ మై గాడ్, ఆ టెన్షన్ అయితే మామూలుగా ఉండదు. సో అలాంటి వాళ్ళకి సార్ ఇంకా ఏమైనా లోన్ ఉందా, అంటే ఆ స్ట్రెస్ని ఫ్రీ చేసేది? పెద్దవాళ్ళు ఏమంటారంటే, ఒక మంచి ప్రేమ ఆప్యాయత కోసమే బ్రతుకురా అంటారు. ఫ్రెండ్షిప్ ఉండాలి, మంచి రిలేషన్షిప్ ఉండాలి, సంతోషకరంగా ఉండాలి, అంటే హ్యాపీ గో లక్కీ పర్సన్గా ఉండండిరా అంటారు. ఎప్పుడైనా టెన్షన్ తీసుకోవద్దు అంటారు. నేను చెప్తున్నాను, బస్సుల్లో వెళ్ళే వాళ్ళు కానివ్వండి, బైక్లో వెళ్ళే వాళ్ళు కానివ్వండి, కార్లలో వెళ్ళే వాళ్ళు కానివ్వండి, నేను ఎప్పుడైతే ట్రావెల్ చేస్తుంటాను కదా, వీళ్ళందరి ముఖాలు చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, హీఈస్ నాట్ హ్యాపీ, షీఈస్ నాట్ రియల్లీ హ్యాపీ. ఫేసులు చూస్తుంటే ఏదో ఒక ఆలోచన, ఏదో ప్రపంచంలో ఉంటారు, లేదంటే ఫోన్లో ఉంటారు. అంటే వాళ్ళ మైండ్లో ఏదో ఒక టెన్షన్, క్యాల్కులేషన్స్ నడుస్తున్నాయని చెప్పేసి నేను జస్ట్ ఒక అంచనా వేశా, కానీ అది నిజంగానే జరుగుతుంది. ఎందుకంటే మన దగ్గరకు వచ్చి ఎంతోమంది వాళ్ళ కష్టాలను చెప్పుకుంటారు. ఒక అతనైతే నాకు మెసేజ్ పెట్టారు కూడా, అది వాళ్ళ పర్సనల్ విషయం చూపించాలో వద్దో బాగోకపోవచ్చు. తండ్రి గవర్నమెంట్ ఉద్యోగి, కొడుకు కూడా గవర్నమెంట్ ఉద్యోగి. గవర్నమెంట్ జాబ్ అంటే ఎంత గ్రేట్ అండి నిజంగా. వాళ్ళకున్నంత టెన్షన్స్ పాపం ఎంతమందికి అన్ని టెన్షన్స్ ఉన్నాయో నాకు తెలియదు. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అప్పులు చేసేసి అప్పుల పాలైపోయారు. సార్ మాకు అసలు మేము ఇంట్లో డిప్రెషన్లో ఉంటున్నాం సార్, ఒకరి ముఖం చూసుకొని ఇంకొకరు నవ్వలేకపోతున్నారంట. అంటే అసలు ఈ నెల ఫస్ట్ అయిందా, మనకు జీతం వచ్చిందా, ఒక వారం లోపల ఆ డబ్బులన్నీ మాయమైపోతున్నాయి. పైగా ఈఎంఐస్ ఇంకా కట్టుకోనికి ఉన్నాయి కాబట్టి బయట నుంచి ఫైనాన్సర్ దగ్గర నుంచి లోన్స్ తీసుకుంటున్నారు హై ఇంట్రెస్ట్ రేట్లో. 3 రూపాయలు, 5 రూపాయలు, 4 రూపాయలు, 2 రూపాయలు. అసలు ఏంటంటే జీవితం మాకు అర్థం కాదు. మేము వెల్ సెటిల్ అని చెప్పేసి బయట అందరూ చూసుకుంటూ ఉంటారు, మంచిగా ఐరన్ చేసిన, ప్రెస్ చేసిన మంచి బట్టలు వేసుకుని బయటికి వెళ్తుంటే వీడికేం తక్కువ, గవర్నమెంట్ ఉద్యోగం కదా అని చెప్తారు. కానీ మాకు లోపల నుంచి మాకు తెలుసు సార్ మా బాధలు ఏంటో. మేము కొన్ని తెలుసుకోలేక తప్పులు చేశామో, ఆ తప్పుల వల్ల మేము ఈరోజు నరకం అనుభవిస్తున్నాం సార్ అన్నారు. ఐ ఫెల్ సో బ్యాడ్. నిజంగా ఇలాంటి దానికి సొల్యూషన్ ఏంటి? మీ దగ్గర 10 ఈఎంఐస్, 4 ఈఎంఐస్ కడుతున్న లోన్స్కి ఒకటే లోన్లో కన్వర్ట్ చేసుకోవడానికి ఆల్రెడీ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ చాలామంది దానికి ఎలిజిబుల్ కాలేకపోతున్నారు. సో దానికి ఎలిజిబుల్ అవ్వాలి అంటే కొంచెమన్నా మంచి క్రెడిట్ స్కోర్ ఉండాలి, అదే ఆదాయము వితౌట్ ఎనీ కటింగ్స్ జీతాలు అనేది రావాలి. ఇప్పుడు బ్యాంక్స్ ఏం చేశాయంటే మన అందరి కోసము స్ట్రెస్ ఫ్రీ లోన్స్ తీసుకొచ్చాయి. సో మీ అందరికి ఉన్న స్ట్రెస్, టెన్షన్స్, ఎలాంటి యాంగ్జైటీస్ ఉంటాయి కదా, అవన్నిటితో మీకు ఇప్పటి నుంచి లభించబోతుంది ఫ్రీడమ్. ఎవరిస్తున్నారు సార్ ఇంతకీ? ఎస్, మెనీ బ్యాంక్స్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్. ఇట్స్ కంప్లీట్ కొన్ని ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి, కొన్ని మీకు గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు నేను ఈ యాప్లో చూపిస్తాను. 15 లక్షల వరకు స్ట్రెస్ ఫ్రీ లోన్స్. 15 లక్షల వరకు ఇస్తుంది మనకి. ఎస్, మీరు చేస్తుంది ఒకవేళ మీరు ఒక బిజినెసా, లేదంటే బిజినెస్తో ఆదాయం ఉందా, లేదంటే ఉద్యోగంతో ఆదాయం ఉందా, ఆ రెండింటికి కూడా ఇక్కడ మీరు ఇద్దరికి కూడా ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవాలి. లైక్ ఇఫ్ ఒకవేళ మీరు ఇక్కడ అప్లై చేశారనుకోండి, పర్సనల్ లోన్ మీకు కావాలి, 15 లక్షలు కావాలి. ఇందులో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్ విల్ గో టు ది అదర్ స్క్రీన్ అనమాట. సో మీకు నెక్స్ట్ స్క్రీన్ చూపిస్తాను. సి ఫాస్ట్ ట్రాక్ యువర్ అప్లికేషన్. మీ అప్లికేషన్ని మీరు ఎలాగా ఫాస్ట్గా మీరు అప్రూవల్ చేయించుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ యాప్లో అర్థమైంది ఏంటంటే, మీరు ఆల్రెడీ టెన్షన్లో ఉన్నారు, మీరు బాధల్లో ఉన్నారు. మీకు ఒక నెలనో 2 నెలలో టైం తీసుకుంటే మీ దగ్గర అంత టైం లేదు వెయిట్ చేయడానికి. మీకు ఒక వారంలో లోన్ ఇచ్చేస్తే మీరు కాస్త ఊపిరి పీల్చుకుంటారు, యూ విల్ ఫీల్ నైస్. సో కాబట్టి ఆ స్ట్రెస్ ఫ్రీ లోన్కి అప్రూవల్ సమయం ఏదైతే ఉంటుంది కదా, జస్టేషన్ పీరియడ్ అంటారు దాన్ని, అప్రూవల్ కోసం, దాన్ని 2 నెలలు, 1 నెల నుంచి తీసుకొచ్చారు వారానికి. సో విత్ ఇన్ 1 వీక్లో మీరు రిలాక్స్ అయిపోవచ్చు. మీ టెన్షన్ని బ్యాంక్ అక్కడ ఒక సమాధానం ఇస్తుంది. సో ఆ సమాధానాన్ని పొందండి. సో ఆ యాప్ ఏదో, ఆ డీటెయిల్స్ ఏదో మీకు ఒకసారి చెప్తాను. moneycontrol.com
అనేది ఒక యాప్ ఉందండి ప్లే స్టోర్లో. మీకు జెన్యూన్ వెబ్సైట్స్ దొరకాలి, జెన్యూన్ యాప్స్ దొరకాలి అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇక్కడ నేను క్లిక్ చేసి నేను మీకు ఇక్కడ టీవీలో చూపిస్తున్నాం కాబట్టి ఇట్స్ అ హ్యూజ్ వెబ్సైట్ అనమాట. సో ఈ వెబ్సైట్లో మనం చూసుకుంటే ఇక్కడ మనకి ముఖ్యంగా ఈ వెబ్సైట్లో 15 lakhs వర్త్ ఆఫ్ లోన్స్ డైరెక్ట్గా ఫ్రమ్ ఆల్ బ్యాంక్స్ నుంచి ఇస్తున్నారు. సో మీకు చేయాల్సిందల్లా జస్ట్ ఇక్కడ మీరు వెతకడం మాత్రమే. ఇక్కడ మీరు వెతికిన తర్వాత మీకు ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేస్తాయి లోన్స్ గురించి. లోన్స్ అప్ టు 15 lakhs. సో ఎంటర్ ఇక్కడ నుంచి చూపించండి, నేను చెప్తాను. సో ఇది ఇన్స్టంట్ లోన్ అప్ టు 15 lakhs, డౌన్లోడ్ మనీ కంట్రోల్ యాప్ టు గెట్ క్యాష్. ఇంకేం కావాలండి? మీరు ఏ బ్యాంక్ వద్ద పరిగెత్తాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వీళ్ళే ఏం చేస్తున్నారంటే ఒక 10 రకాల బ్యాంక్స్తో అగ్రిగేట్ చేస్తున్నారు అనమాట, అగ్రిమెంట్ చేసేస్తున్నారు. సో ఆ 10 రకాల బ్యాంకులు అందరూ ఏం చేస్తారంటే ఒక బ్యాంక్ రిజెక్ట్ చేస్తే రెండో బ్యాంక్ మీకు అప్రూవల్ ఇవ్వచ్చు, రెండోది క్యాన్సిల్ చేస్తే 4వది ఇవ్వచ్చు, 6వది ఇవ్వచ్చు, 8వది ఇవ్వచ్చు. మీ దగ్గర డాక్యుమెంటేషన్ లో ప్రాబ్లం లేకపోతే మీ అన్ని బ్యాంకుల నుంచి ఒక బ్యాంక్ ఖచ్చితంగా మీకు లోన్ ఇచ్చేస్తుంది. సో మరి దీంట్లో బ్యాంక్ కి సంబంధించి ఏమైనా డాక్యుమెంట్స్ అవసరమా సార్ ఈ లోన్ రావాలి? అబ్సల్యూట్లీ అన్ని సాఫ్ట్ కాపీసే. ఓకే, మీరు ఎక్కడ పరిగెత్తాల్సిన అవసరం లేదు, ఒక బ్రోకర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా జస్ట్ ఈ యాప్లో లాగిన్ అవ్వండి. మీకు అవసరమైన అమౌంట్ అక్కడ టైప్ చేయండి. 15 లక్షల వరకు ఫస్ట్ విడతలో మీకు ఇస్తారనమాట. మీకు దాని తర్వాత కావాలనుకుంటే ఇంకొక 5 లక్షల ఎక్స్ట్రా మీరు అది ఎలా పేమెంట్ చేసుకుంటారో అది మీరు సాల్వ్ చేసుకోండి. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ యాప్ అండి. ఇందులో మీకు ఉంది పూర్తి రిలాక్సేషన్, మీకున్న టెన్షన్కి ఒక మంచి దారి ఉంది. ఇవాళ అప్లై చేసుకోమని చెప్తా. సో మరి ఇలా ఎవరికైనా కూడా గోల్డ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అన్న, అప్పుల నుంచి బయటపడాలి, లేదు అంటే ప్యాసివ్ ఇన్కమ్ గురించి ఒక మంచి మార్గం వెతుక్కోవాలి, రిటైర్మెంట్కి హై రిటర్న్స్ వచ్చేలాగా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే ఇక వేరే అకౌంట్ సెక్షన్లో జాబ్ చేసేవాళ్ళు లేదంటే సాఫ్ట్వేర్లో జాబ్ చేసేవాళ్ళు జెన్ ఏఐ అన్న పదం ఒకవేళ మీరు వినుంటే మీ అందరికి అర్థమయ్యింది ఏంటంటే రాబోయే 10 సంవత్సరాల్లో రాబోయే 5 సంవత్సరాల్లో, 10 సంవత్సరాల ఫిగర్ చాలా పెద్దది, చిన్న ఫిగర్ చెప్తాను, 60 కోట్ల మంది, ఓన్లీ ఏషియన్ కంట్రీస్లో ఉన్న 60 కోట్ల మంది ఉద్యోగాలు పోతాయి. సో దానికి అర్థం ఏంటి? నెక్స్ట్ 5 yearsలో ఒకవేళ మీకు ఉద్యోగం ఊడుతుందన్న విషయం మీకు తెలియకపోతే మీరు ఆ టైంలో సఫర్ అవుతారు. సో సఫర్ అయ్యే బదులు మీరు ఏం చేయాలి? ఇప్పుడే మీరు దాని గురించి ప్లానింగ్ చేసుకోండి. మీరు రిటైర్మెంట్ కోసం ఇంకొక 20 years ఉన్నాయి అనుకోకండి, ఇంకొక 10 years ఉన్నాయి కూడా అనుకోకండి. 5 yearsలోనే మీరు రిటైర్ అవ్వబోతున్నారు. మీ ఏజ్ 30, 35, 45 ఎంతున్నా కానీ నెక్స్ట్ 5 years కోసం మీరు ఇప్పుడే ప్రిపేర్ అవ్వాలంటే రిటైర్మెంట్ ప్లాన్స్ కావాలి. దానికి కావాల్సిన ఫ్యూచర్ ప్లానింగ్స్ మీరు చేసుకోవాలి. పిల్లల చదువులు చాలా ఇంపార్టెంట్. చదువు తర్వాతనే కదండి అంత సెటిల్మెంట్ అనేది వస్తుంది, పెళ్ళిళ్ళు ఉంటాయి. సో ఇవన్నిటి కోసము మీకు ఒకవేళ అప్పులు ఇప్పటి నుంచే ఉన్నాయి బట్ నేను సేవ్ చేసుకోలేకపోతున్నాను అంటే మాత్రం మీకు ఖచ్చితంగా కావాల్సింది ఒక మాస్టర్ క్లాస్. ఈ మాస్టర్ క్లాస్ 8th September రోజున మీకు ఉండబోతుంది. మార్నింగ్ 11 AM నుంచి ఈవినింగ్ 4 PM వరకు. మంచి విషయం ఏంటంటే మీరు ఈ క్లాస్ని ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానంతో కూడా మీరు నేర్చుకోవచ్చు. సో దాట్ ఏ రోజు కూడా మనకున్న ఉద్యోగాలు ఒకవేళ ఊడాయనుకోండి, మీకు ఒక స్టాండ్ బై అనేది ఒక మంచి అమౌంట్, పెద్ద అమౌంట్, కనీసం 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 10 కోట్ల వరకు మీరు ప్లానింగ్ చేయాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలి, అవన్నీ మీరు నేర్చుకున్న తర్వాత ఒక క్లియర్ పాత్ ఉంటుంది, మీరు ముందుకెళ్ళొచ్చు. సో అటెండ్ అవ్వడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి త్వరగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.